నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. నేను ఢిల్లీకి రాగానే జైలుకు పంపుతారేమో. కాక్రోచ్ పార్టీ ఫౌండర్ 5 రోజుల్లోనే ఇన్స్టాలో 1.4 కోట్లకు పైగా ఫాలోవర్లు వచ్చారట. ఇక మొదటి 2 స్థానాల్లో అంబానీ, అదానీ, టాప్ 10 బిలియన్లు వీరే అని చెప్పి మరి ప్రచురించారు. ఇక యూపీలో మళ్ళీ బీజేపీనే యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా వెల్లడించారని కూడా ప్రచురించారు. ఇక కేటీఆర్ మనిషివేనా, మైనర్ బాలికను అడ్డం పెట్టుకునే శాడిజం ఏంటి అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక మావిగన్ అంటే బాబుకు గుండె ఆగేలా ఉందని జగన్మోహన్ రెడ్డి అన్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బ్లాక్ టికెట్ మాఫియా ఉప్పల్లో నేడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఫైట్, హై వోల్టేజ్ మ్యాచ్పై అభిమానుల్లో ఫుల్ క్రేజ్, టికెట్ బుకింగ్స్పై అభిమానులు అనుమానాలు, రంగంలోకి పోలీసులు, 10 కేసులు నమోదయ్యాయి కూడా ప్రచురించారు. ఇక ముందుగా చూసుకుంటే కేటీఆర్ నువ్వు మనిషివేనా, మైనర్ బాలికను అడ్డం పెట్టుకుని శాడిజం ఏంటి, తన బావమరిదిని అరెస్టు చేయమని ఎందుకు చెప్పలేదు, సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జిలా తీర్పునిస్తున్నారు. భగీరథ్ అంశంలో కేటీఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భగీరథ్ అంశంలో కేటీఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్కు రాజకీయాలు కావాలంటే రాజకీయంగా కొట్లాడాలన్నారు, అంతేగాని ఒక మైనర్ బాలికను అడ్డం పెట్టుకుని రాజకీయం ఏదో సాధించలేదామని ఈ శాడిజం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్లో నేరుగా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతే ఆ సమయంలో తమ బావమరిదిని అరెస్టు చేయాలని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కోడి పందాలు నిర్వహిస్తూ దొరికిపోయాడు. దుబాయ్లో చనిపోయిన టాలీవుడ్ నిర్మాత కేదార్ మిత్రుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పోలీసులపై కాల్పులు జరిపారు. ఆనాడు కేటీఆర్ ఏ బొక్కలో పడుకున్నాడని సీరియస్ అయ్యారు. చట్టాన్ని గౌరవిస్తామని చెప్తున్న కేటీఆర్ వాటిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఇంతకంటే సిగ్గుతప్పి ఎవరైనా మాట్లాడతారా అని నిలదీశారు. డ్రగ్స్ కేసులో దొరికిన కేటీఆర్ బావమరిదికి నోటీసులు ఇచ్చారని, ఫోక్సో కేసులో బండి భగీరథ్ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. నోటీసులు ఇచ్చాక భగీరథ్ తరపున సమయం కోరారని, బాలిక మైనరా కాదా అనే విషయంలో ప్రభుత్వ సమాచారం సేకరించామన్నారు. అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకున్న వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రభుత్వ చర్యలను కోర్టు తప్పు పట్టలేదన్నారు. పద్ధతి ప్రకారమే పోలీసులు దర్యాప్తు చేశారని తెలిపారు. ఇక అదేవిధంగా చూసుకుంటే బండి భగీరథ్ పైన ఫోక్సో కేసులో పోలీసులు పద్ధతి ప్రకారం దర్యాప్తు జరిపారు అని చెప్పారు. ఇక బండి ఫిర్యాదు చేస్తూ విన్న వెంటనే భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భగీరథ్ లొంగిపోలేదని, పోలీసులు అతన్ని అరెస్టు చేశారని స్పష్టం చేశారు. తనిఖీల్లో బండి భగీరథ్ దొరికాడని పోలీసులు చెప్పారని, నేను పోలీసుల మాటలు నేను నమ్ముతానని చెప్పారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్జీలుగా మారి తీర్పులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదు, కానీ వీరు మైనర్ అమ్మాయిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల మాదిరిగా రోడ్డు మీద పడి మాట్లాడితే బాధిత కుటుంబం ఆవేదన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ నిద్రపోతున్నాడని ప్రశ్నించారు. కేసీఆర్కు బయటకు వచ్చి మాట్లాడేందుకు శక్తి లేకపోతే ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టి ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. పక్క పార్టీ నుంచి నేత వస్తే జగిత్యాల వరకు వెళ్ళొచ్చిన కేసీఆర్ రాష్ట్రంలో ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్పందించకుండా ఎటుపోయారని రేవంత్ రెడ్డి నిలదీశారు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో ముమ్మాటికి నిజముందని చెప్పి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్కు బండికి మధ్య ఏదో పంచాయతీ, ఏ కేసులోనైనా ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుచుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా చూడాలని చట్టం చెబుతుందన్నారు. డ్రగ్స్ అండ్ డ్రైవ్లో దొరికితే జైలుకు పంపిస్తున్నాం, అదే డ్రగ్స్ గంజాయి తీసుకుంటూ దొరికితే బాధితుడిగా చెప్తూ స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చట్టంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పాలన్నారు. ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను కేటీఆర్ ఆయన బావమరిది ఉపయోగించుకుంటున్నారని, ఈ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. బండి భగీరథ్ కేసు చాలా సున్నితమైన కేసు అని, ఇందులో కేసు నమోదు చేసిన సెక్షన్లు, అరెస్టు, రిమాండ్, కోర్టులో మా వాదనలో ఎక్కడ లోపం ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్కు బండి సంజయ్కి ఏదో పంచాయతీ ఉందని, దాన్ని పిల్లల మీద పెట్టి పగ సాధించుకుంటే ఎట్లా అన్నారు. సమావేశంలో మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ యాదవ్, విప్పు జయరాం రమణారావు, వేముల వీరేశం, రాజ్ ఠాకూర్, మందుల షామీలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు మీరు? మరి ఒక పక్క పార్టీ నుంచి వస్తేనేమో మరి అక్కడెక్కడో జగిత్యాల వరకు వెళ్ళారు, కానీ రాష్ట్రంలో అయితే పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కనీసం ఖండించడానికో లేదంటే ఒక మాట్లాడడానికో కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయారు.
రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ దగ్గర నిజంగా మాట్లాడితే సమాధానం ఉండదు. ఎందుకంటే తను చెప్పినవి అన్నీ కూడా అక్షర సత్యాలుగా కనబడుతున్నాయి. ఇక్కడ 100% రేవంత్ రెడ్డి ఉన్న చిత్తశుద్ధి ఏంటో మరి గమనించవచ్చు. అంతకుముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావటం, ఆ తర్వాత 1-2 రోజుల తర్వాత ఆ బాలిక మేజరా మైనరా అని తెలుసుకుంటాకి ఒక 1 వీక్ టైం పడతాం. ఇవన్నీ కూడా చట్ట ప్రకారమే జరిగాయి. కోర్టే ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా తప్పుపట్టలేదు. నువ్వేంది, నీ పంచాయతీ ఏంది, నీ చిల్లర రాజకీయం ఏంటి, ఒక మైనర్ బాలిక అడ్డు పెట్టుకుని శాడిజం రాజకీయం చేస్తావా అని కేటీఆర్ మీద ఘాటుగా స్పందించారు మరి సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి ఎక్కడా కూడా కేటీఆర్ దగ్గర సమాధానం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రకంగా మరి ఇంకొక ప్రశ్న కూడా సంధించారు. మీ బామ్మరిదులు వీళ్ళందరూ డ్రగ్స్లో దొరికిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ బొక్కలో పడుకున్నావు నువ్వు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి ప్రశ్నించడం అయితే జరిగింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక తదుపరి ఆధునిక భారత నిర్మాతకు ఘన నివాళి. మనందరికీ తెలుసు ఈ రోజున మరి అత్యాధునికంగా ఆధునిక భారత నిర్మాణానికి నాంది పలికింది. మరి కంప్యూటరైజ్డ్ రంగంలో అద్భుతంగా మరి దేశంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేటట్టు ముందుకు వెళ్ళడానికి అంకురార్పణ చేసింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. మరి రాజీవ్ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రగతి, మహిళా రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. ప్రధానికి సీఎం రేవంత్ డిమాండ్. సచివాలయం ఎదుట మహానేత విగ్రహానికి అంజలి. దేశ సమగ్రత కోసం రాజీవ్ ప్రాణత్యాగం చేశారు అని చెప్పి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. దేశ సమగ్రత సార్వభౌమాధికారం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న ఆ మహానేత విగ్రహానికి ముఖ్యమంత్రి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్ చేసిన విశేష సేవలను, ఆయన దార్శనికతను సీఎం స్మరించుకున్నారు. 21వ శతాబ్దం దేశాన్ని కంప్యూటర్ ఐటీ యుగం వైపు నడిపించి ప్రపంచ పటంలో నవభారతానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసిన గొప్ప దార్శనిక నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆధునిక సాంకేతిక యుగం వైపు దేశ యువతను సన్నద్ధం చేయడంలో ఆయన పాత్ర చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ లాంటి మహానాయకులు స్ఫూర్తిని పుణికి పుచ్చుకున్న రాజీవ్ దేశ ఐక్యత కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని రేవంత్ రెడ్డి కీర్తించారు. దేశంలో టెలికాం, కంప్యూటర్ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా పరిపాలనలో మహిళలకు సముచిత భాగస్వామ్యం దక్కినప్పుడే దేశం నిజమైన పురోభివృద్ధి సాధిస్తుందని ఆయన నమ్మారని గుర్తు చేశారు. ఆ నమ్మకంతోనే స్థానిక సంస్థల్లో మహిళలకు చారిత్రాత్మక రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. ఇక ఇదే స్ఫూర్తితో చట్టసభల్లోనూ లోక్సభ, శాసనసభలో మహిళా రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎలాంటి చిక్కుముడులు, జాప్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును మరొకసారి ప్రవేశపెట్టి వెంటనే అమలు చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ వేదికపై నుంచి ఆయన స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంతో గాంధీ కుటుంబానికి విడదీయరాని గొప్ప భావోద్వేగ అనుబంధం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల దశాబ్ద ఆకాంక్షను గౌరవిస్తూ ఇచ్చిన మాటను కట్టుబట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఆ కుటుంబం చేసిన త్యాగాలు తెలంగాణ సమాజం ఎన్నటికీ మర్చిపోదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా మహానేతకి ఘనమైన నివాళులు రాజీవ్ గాంధీకి అర్పించడం అయితే జరిగింది. సో మహిళా బిల్లుని మరొకసారి ప్రవేశపెట్టాలి. దీన్ని ఎటువంటి చిక్కుముడులు లేకుండా ప్రవేశపెట్టాలి. మరి మహిళా బిల్లులకి మహిళలకు రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధితో ఉంది ఓన్లీ మరి కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే బ్లాక్ టికెట్ మాఫియా. మనకు తెలుసు ఉప్పల్లో ఈ రోజున మరి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మంచి మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ అద్భుతంగా జరుగుతుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ మ్యాచ్ నామమాత్రం అయినప్పటికీ ఆల్రెడీ రెండు కూడా క్వాలిఫై అయిపోయినాయి. కాకపోతే టాప్లో ఆర్సీబీ ఉంది, 3వ స్థానంలో ఎస్ఆర్హెచ్ ఉంది. సో ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్ ఒకవేళ అద్భుత విజయాన్ని అయితే సాధిస్తే అద్భుతంగా ఆర్సీబీని తక్కువకి కట్టడి చేసి అతి త్వరగా
వీళ్ళు కన్నా చేసింగ్ చేసేసినా, లేదంటే బోర్డుపై స్కోర్ ఎక్కువ పెంచి తక్కువగా రన్స్కే వాళ్ళని కట్టడి చేసి డిఫెండ్ చేసినా కూడా మరి రన్ రేట్ బాగా ఉన్నట్టయితే రెండో ప్లేస్లోకి వెళ్ళే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అని. అయితే దీన్నే అదునుగా తీసుకుని బ్లాక్ టికెట్ మాఫియా రెచ్చిపోతుంది. ఎవరైతే అభిమానులు ఎంతూజియాజంను క్యాష్ చేసుకుంటాక ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు ఇలాంటి బ్లాక్ దందాకు తెరలేపుతారు. దగ్గర 10 మందిని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కేసులు కూడా వాళ్ళ మీద నమోదు చేశారట. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్లో జరుగుతున్న ఈ ఆఖరి మ్యాచ్కు బ్లాక్ అండ్ మార్కెట్ చీడ అడ్డుకుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న హై వోల్టేజ్ మ్యాచ్కు ముందే బ్లాక్ టికెట్ల దందా జరుగుతుంది. ఈ మ్యాచ్కు సిటీలో భారీ క్రేజ్ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్లను అక్రమంగా మళ్లించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని బోర్డులు పెట్టడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి జొమాటో డిస్ట్రిక్ట్ యాప్స్ ద్వారా జరిగిన అధికారిక టికెట్ బుకింగ్స్పై పబ్లిక్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ముఠాలు ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం భారీ సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసి వాటిని బ్లాక్ మార్కెట్లు మళ్లించారని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సాధారణ ధరలకు లభించాల్సిన టికెట్లను సామాజిక మాధ్యమాల్లో స్టేడియం వెలుపల పరువు ఎక్కువ ధరలకు విక్రయిస్తూ ఉండడంతో నిజమైన క్రీడాభిమానులు మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కోల్పోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ టికెట్ల అవకతవకలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారంపై మల్కాజ్గిరి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. స్టేడియం పరిసరాల్లో రహస్యంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు అక్రమంగా టికెట్లు విక్రయిస్తున్న వారిపై ఇప్పటివరకు కూడా 10 కేసులు నమోదు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు స్టేడియం పరిసర ప్రాంతాలతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా అకౌంట్ల ప్రత్యేక విభాగంపై నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఎవరైనా టికెట్లను అక్రమంగా నిల్వ చేసినా లేదా సోషల్ మీడియా వేదికగా అధిక ధరలకు ఆఫర్ చేసినా వారిపైన కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ బ్లాక్ టికెట్ దందాకు చెక్ పెట్టాలని కోరుకుంటున్నారు. ఇక అదేవిధంగా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ విజయవాడలో జరగబోతున్నాయి. ఎవరైతే తమ వృత్తిల్లో సేవాభావ దృక్పథాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరినీ పిక్ చేసి వారికి ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ఇచ్చి వారిని స్ఫూర్తిదాతలుగా స్ఫూర్తి ప్రదాతలుగా పరిచయం చేసే ఏకైక ప్రోగ్రామ్ ఈ యొక్క ఏఎన్ఎన్ మహా అవార్డ్స్. దీని గురించి మరి ఒక విస్తృతమైన యాడ్ ఇవ్వటం కూడా జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే నేను ఢిల్లీకి రాగానే జైలుకు పంపుతారేమో కాక్రోచ్ పార్టీ ఫౌండర్ 5 రోజుల్లోని ఇన్స్టాలో 1.4 కోట్లకు పైగా ఫాలోవర్లు. మనకు తెలుసు కాక్రోచ్ జనతా పార్టీ అని ఇతను స్థాపించాడు. సో దీనిపై నన్ను ఢిల్లీకి రాగానే జైలుకు పంపుతారేమో అని చెప్పి తన ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేయడైతే జరిగింది. రైట్. ఇక తదుపరి చూసుకుంటే మొదటి 2 స్థానాల్లో అంబానీ, అదానీ, అలాగే టాప్ 10 బిలియనీర్లు వీరే అని చెప్పి కూడా ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే తదుపరి యూపీలో మళ్ళీ బీజేపీని యాక్సెస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా తెలియజేశారని కూడా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. మళ్ళీ యూపీలో బీజేపీనే వస్తుంది అని చెప్పి ప్రదీప్ గుప్తా చెప్పారు. ఉత్తరప్రదేశ్లో అధికారిక బీజేపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు యాక్సెస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే యూపీలో బీజేపీకి 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఇబ్బందులు కనిపించడం లేదన్నారు. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ రాజకీయంగా అస్థిరంగా ఉందని, ఓటర్ల మనోభావాల్లో వేగవంతమైన మార్పులు జరిగే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించడం అయితే జరిగింది. కానీ యూపీలో
బీజేపీనే వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన స్పష్టమైతే చేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే మావిగాన్ అంటే బాబుకు గుండె ఆగేలా ఉందని, తప్పులు ప్రశ్నిస్తే బీపీ పెరుగుతుందని, మా తాతను చంపింది టీడీపీ కాదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని, మావిగాన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉందని చెప్పుకొచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కారణంగా ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచారని, అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని మరి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే తదుపరి కార్యకర్త అధినేత టీడీపీ మహానాడుపై బాబు సమీక్షించారు. టీడీపీ మహానాడు ఏర్పాట్లపై పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మే 27, 28 తేదీలో హైబ్రిడ్ పద్ధతిలోని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అజెండాపై నేతలకు చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కోసం రూపొందించిన 19 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు వర్చువల్గా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే నేతలు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభించాలని, ప్రతి వక్త తమకు కేటాయించిన అంశంపై సూటిగా స్పష్టంగా మాట్లాడాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీకి మహిళలు, బీసీలు 2 కళ్ళు లాంటి వారిని పునరుద్ఘాటించారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యతని అందరికీ అర్థమయ్యేలా చాటాలన్నారు. జనాభాలో 50% ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచి మనకు వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశాన్ని స్పష్టంగా వెళ్లాలని నేతలకు సూచించారు. కార్యకర్తే అధినేత అనే నినాదం మహానాడులో స్పష్టంగా ప్రతిబింబించాలని, పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు జాగ్రత్తగా కాపాడుకోవాలని స్పష్టం చేశారు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి కార్యకర్తల సమావేశం మహానాడైతే, టీడీపీ మహానాడైతే జరగబోతుంది. దీని గురించి కూడా ప్రచురణ జరిగింది. ఎబోలా కలకలం దేశంలో హై అలర్ట్, ఆఫ్రికా ప్రయాణికులు కేంద్రం కీలక మార్గదర్శకాలు ఇచ్చింది. ఎబోలా ఎఫెక్ట్ భారత ఆఫ్రికా సదస్సు వాయిదా పడింది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. WHO విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన నిబంధనలు కూడా ఏర్పాటు చేయటం అయితే జరిగింది. ఇక ఇందాక మనం చూసాం, మావిగాన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉందని, సాధ్యం కాదని తెలిసిన అమరావతిపై ముందుకు వెళుతున్నారు. స్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమరావతికి 47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి 9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. స్కామ్ల కోసం రాష్ట్ర ప్రజలు వెన్నువిరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. రాష్ట్రాన్ని రాజధానిలో ఉండాలనే మావిగాన్ను ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగాన్ను ప్రత్యామ్నాయంగా చూపించాం. అమరావతి అయితే 0 నుంచి మొదలు పెట్టాలి. చంద్రబాబు స్కామ్ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు కూడా మావిగాన్కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రులతో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు. 1,200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు సెక్రటరియట్ ఉన్నా మళ్ళీ అన్నీ కొత్తగా కడుతున్నానంటున్నారు. కొత్తగా నిర్మించిన 5 బిల్డింగ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తూ ప్రజలు నివ్వరపోతున్నారని చెప్పి మరి హత్య రాజకీయాలు చేసింది కూడా టీడీపీ కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవ రాజకీయాలు, హత్య రాజకీయాలు చేస్తుంది చంద్రబాబేనని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మరి ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ఇక అవ్వాతాతలతో మొగాల్లో ఆనందం. జూన్ 2న కొత్త పింఛన్ల పంపిణీ. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా చేయూత. 3 ఏళ్ల నిరీక్షణకు తెర. దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక బంగారు కిరీటం మాయం కేసులో 30 లక్షలకు తాకట్టంట. గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయం కేసుకు సంబంధించి పోలీసులు ఎట్టుకేలకు కేసు నమోదు చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోహన్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బంగారు కిరీటాన్ని 30 లక్షలకు తాకట్టు పెట్టినట్లుగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. దాత సుబ్బారావు ఫిర్యాదుతో చివరకు చర్యలకు సన్నద్ధమయ్యారు పోలీసులు. కాగా గతేడాది మాటూరు సుబ్బారావు అనే భక్తుడు గుడివాడ వెంకటేశ్వర స్వామికి కిరీటం కానుకగా సమర్పించారు. ఏడాది తర్వాత దాత సుబ్బారావు తిరిగి దర్శనానికి వచ్చారు. అయితే దర్శన సమయంలో కిరీటం కనిపించకపోవడంతో ఆయన పాలకవర్గాన్ని నిలదీశారు. మొదట పాలకవర్గం కిరీట బ్యాంక్ లాకర్లో ఉందని చెప్పింది. కానీ గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు వారు అంగీకరించారు. దాంతో సుబ్బారావు కిరీటం ఉందా లేక అమ్మేశారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఇక అయితే ఫిర్యాదు చేసినందుకు ముందుకు వచ్చిన ఆయనకు పోలీసులు షాక్ ఇచ్చారు. కిరీటంపై కోర్టుకు వెళ్ళమని సూచించారు. పోలీసులు ఎట్టికేలకు కేసు అయితే నమోదు చేశారు. ఇక అదేవిధంగా
ప్రజలకు సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని చెప్పి బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం గడప గడపకు కేంద్ర ప్రభుత్వాల పథకాలు కోయంబత్తూరు వేదిక బీజేపీ కీలక సమీక్ష నిర్వహించింది. నేతలకు బిఎల్ సంతోష్, పొంగులేటి సుధాకర్ రెడ్డి దిశానిర్దేశం చేశారని ప్రచురించారు. ఇక కాళేశ్వరంలో ఆధ్యాత్మిక శోభధర జరిగింది. ముక్తేశ్వరుని సన్నిధికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఘన స్వాగతం పలికారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. సప్తహారతిని కన్నుల పండుగ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరిగాయని కూడా ప్రచురించారు. ఇక ఖజానాకు మద్యం కాసుల వర్షం, రికార్డు స్థాయిలో 44,000 కోట్ల ఆదాయం, మందుబాబుల కిక్కు, ప్రభుత్వానికి పసిడి పండుగ. గతేడాదితో పోలిస్తే అదనంగా 7,000 కోట్ల రాబడి, మద్యం పాలసీ, హిట్ బెల్ట్ షాపులు మరి కంటడితోనే అద్భుత ఫలితాలు. ఒక్క డిసెంబర్లోనే 5,000 కోట్ల విక్రయాలు జరిగాయని కూడా స్పష్టం చేశారు. ఇక సౌరశక్తి నిల్వ సింగరేణికి సిరుల పంట అని తొలిసారిగా BESతో అద్భుత ప్రయోగాన్ని విజయవంతం చేసిన సింగరేణి 4 నెలల్లోనే 26 లక్షల ఆదా, పునరుత్పాదక ఇంధన రంగంలో సరికొత్త మైలురాయిని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మహిళా సాధికారత దిశగా సర్కారు ప్రణాళిక. మే 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు కూడా జరిగాయని ప్రచురించారు. ఇక పర్యాటక రంగానికి డిజిటల్ బూస్టర్, ఇన్ఫ్లుయెన్సర్లు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని, డ్రగ్స్, బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్పై యువతకు చైతన్యం కల్పించాలని, త్వరలోనే ప్రభాత బేరీ సామాజిక చైతన్యం కార్యక్రమం. తెలంగాణ టూరిజం ఇన్ఫ్లుయెన్స్ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఇక రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయి, మే 25 సౌర విద్యుత్ ప్లాంట్ల ప్రత్యేక సర్వసభ సమావేశాల గురించి, మే 26న సామాజిక సమీకరణ దినమని, మే 28న మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాలు, మే 30, 31లో మహిళా భద్రత మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా కాక్రోచ్ సెన్సేషన్, మరి కాక్రోచ్ జనతా పార్టీ కదేంటి, దేశంలో నెలకొన్న నిరుద్యోగం, ఎగ్జామ్స్ పేపర్ లీకేజీలు, రాజకీయ నేతల తీరుపై రగిలిపోతున్న యువతను తమ నిరసన సరికొత్తగా చాటుతుంది. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. కొద్ది రోజుల క్రితం కేవలం ఒక మీమ్ పేజీలో ప్రారంభమైన పొలిటికల్ సెరటికల్ మూవ్మెంట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ 4 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ 10 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటి రికార్డులు సృష్టించింది. 8.7 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న బీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఇది దాటేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 13.2 మిలియన్ ఫాలోవర్లతో ముందంజలో ఉంది. కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్ను దాటే అవకాశం కనిపిస్తుంది. యువత తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సరికొత్త మీమర్స్ పాలిటిక్స్ ఆయుధంగా మార్చుకుందని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే 58 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. మరి హాజరయ్యారు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా, చైర్మన్లు. జిల్లా కలెక్టర్ వరంగల్లో జిల్లా గీసుకొండ మండలంలోని వరంగల్ టెక్స్టైల్ పార్క్ పరిధిలో గల రాజీవ్ గాంధీ టౌన్షిప్లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నిధులు 58 లక్షలతో నిర్మించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం నూతన పార్క్ అభివృద్ధి పనులకు గురువారం ఘనంగా ఈ శంకుస్థాపన అయితే చేశారు. రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవని చెప్పి వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. పార్కింగ్ స్థలాలను పరిశీలించారు సిపి. పార్కింగ్ స్థలాల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక హెరిటేజ్ సైట్, టూరిస్ట్ ప్లేస్ పోటీలకు ఆహ్వానం అయితే పలుకుతున్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అని కూడా ప్రచురించారు. కూల్చిన చోటే హనుమాన్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠాపించాలని చెప్పి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని, విందు రాజకీయాలతో ఆలయ స్థలాలు దారాదత్తమని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ మరి వరంగల్ జిల్లాలో అని కూడా ప్రచురించారు. ఇక రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆవిడ తనిఖీలు చేయడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ శ్రేణులు వరంగల్లో. అదేవిధంగా దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని, ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త, మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ మాజీ ప్రధానికి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జెండా పండుగ నిర్వహించారు. మరి 33 జిల్లాలకు ఇన్ఛార్జీల నియామకం, పార్టీ చీఫ్ కవిత నేతృత్వంలో కార్యాచరణ ప్రారంభం, నెల రోజుల పాటు విస్తృత కార్యక్రమాలు కూడా జరిగాయి. మరి జూన్ 2 లోపు అమరుల స్తూపాల ఆవిష్కరించాలని చెప్పి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇక జూన్ 2 డెడ్లైన్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. పాంచజన్యంతో సామాజిక న్యాయం, పసుపు నీలి పచ్చ ఉద్యమం, యువతకు భారీ హామీలు, ఘన విజయానికి బాటలని, ప్రభుత్వంపై విమర్శల దాడి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జెండా పండుగ కూడా నిర్వహించడం అయితే
జరిగింది. ఇక నోముల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడట. మరి రాజేందర్ నగర్లో దాని గురించి కూడా ప్రచురించారు. ఇక నేటి ప్రజాపాలన జిల్లా స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా స్థాయి శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22న శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ కిరణ్మయి గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో మన సంస్కృతి నదీ జీవన విధానం ప్రపంచానికి ఆదర్శనమని చెప్పారు. ఇక అసంఘటిత రంగంలో ఉపాధి జోరు అని నివేదికల అంశాలు ఈ రకంగా ఉన్నాయని, మొదటి 2 స్థానాల్లో అంబానీ, అదానీ, ఐటీసీ లాభం 5,470 కోట్లు అని చెప్పి, అలాగే దేశం విదేశంలో ఎబోలా కలకలం సృష్టించింది. దేశంలో హై అలర్ట్. ఆఫ్రికా ప్రయాణికులకు కేంద్రం కీలక మార్గదర్శకాలు ఇచ్చింది. ఎబోలా ఎఫెక్ట్తో భారత్ ఆఫ్రికా సదస్సు వాయిదా వేస్తుంది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన నిబంధనలు ఇచ్చింది. ఈ ఆఫ్రికా అంటేనే ఏదో ఒక రోగాలకి నెలవుగా ఉంటుంది. మరి ఏం పుట్టినా అక్కడే పుట్టాయి, ఎయిడ్స్ పుట్టినా అక్కడే పుట్టింది. మరి ఇప్పుడంటే మళ్ళీ ఎబోలా అంట. కొంచెం జాగ్రత్తగా అయితే చర్యలు తీసుకుంటుంది. అన్ని దేశాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి భారతదేశం కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. విమానాశ్రయాల్లో తనిఖీలు కూడా చేపట్టడం అయితే జరుగుతుంది. 3 ఏళ్లలో కొత్తగా 100 అవుట్లెట్స్ ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ MD మిత్రా వెల్లడించారు. ఇక నేను ఢిల్లీకి రాగానే జైలుకు పంపుతారేమో. కాక్రోచ్ పార్టీ ఫౌండర్ 5 రోజుల్లోనే మరి ఇన్స్టాలో 1.4 కోట్లకు పైగా ఫాలోవర్లు. నేను అమెరికా నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు అడుగుపెట్టగానే పోలీసులు నన్ను నేరుగా తిహార్ జైలుకు తీసుకెళ్తారనిపిస్తుంది అని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ యువతను బొద్దింగితో పోలుస్తూ CI సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పుట్టిన ఈ వ్యంగ్య డీజల్ ఉద్యమం కేవలం 5 రోజుల్లోనే 1.4 కోట్లకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో బీజేపీ కాంగ్రెస్ అకౌంట్ను దాటేసింది. గూగుల్ ఫామ్ ద్వారా ప్రారంభమైన ఈ పార్టీలో మహువా మైత్రా, మనీష్ సిసోడియా వంటి ప్రతిపక్ష నేతలు కూడా చేరారు. అయితే లీగల్ డిమాండ్ల కారణంగా ఈ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాను భారతదేశంలో నిలిపేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై అభిజిత్ స్పందిస్తూ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని నేనేమి సంతోషంగా లేను. ఫాలోవర్లు పెరిగినంత మాత్రాన యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు వంటి అసలు సమస్య మారిపోవు కదా అని విశ్లేషించారు. ఇక తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం సిద్ధం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అశ్విని వైష్ణవ్ మరి కలిశారు, మాట్లాడారని కూడా ప్రశ్నించారు. ఇక మెగాస్టార్తో మెగా పవర్ సీన్ రివర్స్ అంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్. దర్శకుడు బాబీ చిరంజీవి కొత్త చిత్రం గ్రాండ్గా క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల నాటి జ్ఞాపకాలను నెంబర్ వేసుకున్న మెగాస్టార్ వైరల్గా మారిన ఆప్త వాక్యాలు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి మాస్ డైరెక్టర్ KS రవీంద్ర అంటే బాబీ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేడే కార్యక్రమానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రానికి ముహూర్తపు క్లాప్ పట్టడం చూసి మెగా అభిమానులు ఆనందంతో మురిసిపోయారు. ఈ అపరూప ఘట్టంపై చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అత్యంత భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. మరి సుమారు 30 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి చిత్రానికి తాను క్లాప్ కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కాలం ఎలా గడిచిపోయిందో, అప్పట్లో పవన్ తొలి సినిమాకు నేను క్లాప్ కొట్టాను, ఇప్పుడు నా కొత్త సినిమాకు తమ్ముడు పవన్ క్లాప్ కొట్టాడు, సీన్ రివర్స్ అయినట్టు అనిపిస్తుందని చిరంజీవి పేర్కొనడం అభిమానులను కట్టిపడేస్తుంది. పవన్ చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభం కావడం తనకెంతో ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుందని తన పోస్ట్లో ఆయన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేనిగా మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్గా పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఎలా సాగిందో, వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతటిదో ఒక క్లాప్ ఘట్టం మరోసారి నిరూపించింది. ఈ వార్తను చిరంజీవి భావోద్వేగ పోస్ట్ను మెగా అభిమానులు సోషల్ మీడియాలో భారీగా షేర్ చేస్తూ మెగా పవర్ అంటూ హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేస్తున్నారు. దర్శక ధీరుడు బాబీ ప్లాన్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్ల ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయని కూడా ప్రచురించారు. ఇక సినీ రంగానికి కూటమి నూతన ఉత్తేజం. ఏపీఎస్ఎఫ్టీవీ-BDC చైర్మన్గా భారత భూషణ్, వైస్ చైర్మన్గా ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్, మరో 14 మందితో నూతన పాలక మండలి ఏర్పాటు పూర్వ వైభవమే లక్ష్యంగా కీలక నిర్ణయం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిలో శివాజీ గారు, ఝాన్సీ గారు, మెహర్ రమేష్ గారు కూడా ఉన్నారు. మరి ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుందని కూడా ప్రచురించారు. తొలి సినిమా ఏ ఫ్లాప్, జ్యోతికను తక్కువ అంచనా వేసిన బాలీవుడ్ అని. జ్యోతిక సౌత్లో స్టార్ హీరోయిన్ అవడానికి ముందు బాలీవుడ్లో ట్రై చేస్తుంది. డోలీ సజ్కే రత్న
1998లో చిత్రం వెండితెరపై కథానాయిక పరిచయమైంది. అక్షయ్ ఖన్నా హీరోగా నటించిన ఈ మూవీ ఆఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తొలి సినిమాయే కలిసి రాకపోవడంతో బాలీవుడ్లో తనకు మరో అవకాశం ఇవ్వకుండా తలుపులు మూసేసింది. దాంతో తమిళంలో ట్రై చేస్తుంది. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది. ప్రేమ పెళ్లి సూర్యం చేసుకుంది. అందరినీ ఆదరించింది బాలీవుడ్. అదే ప్లస్ మైనస్. ఆదరించని బాలీవుడ్ అదే ఆమెకి ప్లస్ అయింది, అదే కూడా మైనస్ అయిందని కూడా ఇందులో రాసుకురావడం అయితే జరిగింది. సో ఇది ఈ వారం ఈరోజు కోలీవుడ్ కాలింగ్. జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాకి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ ద్విభాష తమిళ తెలుగు చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ నిర్ణయని వై రవిశంకర్ నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ అనుకుంటున్నారట. మరి సినిమాతోనే జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ ఉంటుందా? ధ్రువ్ జాన్వీల జోడ్ కన్ఫర్మ్ అవుతుందా? లేక లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ తొలుత రుక్మిణి వసంతను అనుకున్నారట. కాల్ షీట్లు సర్దుబాటు చేయడంలో రుక్మిణికి ఇబ్బందులు తలెత్తడంతో జాన్వీని తీసుకున్నారని టాక్ అయితే నడుస్తుంది. సో ఓవరాల్గా ఈరోజు సినిమా న్యూస్ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురిస్తామో అప్పుడే ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. అలాంటి ఏకైక దినపత్రిక మహాదినపత్రిక ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇదివాటి వార్తాపత్రికల వార్తల విశ్లేషణ. నమస్తే. మహాపత్రిక దమ్మున్న వార్తల వేదిక.